అమ్మ కూడా ఉంటుంది, వీళ్ళందరూ కూడా ఈ చేతిలో ఉంటారు. అయ్యగారు ఇవన్నీ చూపిస్తావా నాకు అంటే, ఇది ఎవరు చూపించడం, దేవుని చూపించలేము. మన మనస్సులో అంకిత భావంతో చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఆ ప్రాతస్మరణ చక్కగా చేతిని చూసి నమస్కరించుకుని భూమాతకి నమస్కరించి చక్కగా మన ముఖాన్ని మనం చూసుకోవాలి. లేవగానే ఈడి మొహం చూసినా వాడి మొహం చూసినా అని చెప్పి వాడిని తిట్టుకోవద్దు. లేవగానే మన మొహం మనమే చూసుకోవాలి. అలా మన కార్యం చూసుకుని దైవారాధన చేసుకుని సమయం ఉన్న వాళ్ళు దీపం పెట్టుకుని పూజ చేసుకోండి. అది లేకపోతే చక్కగా స్నానం చేసి స్వామిని మనస్సులోనే నమస్కరించుకుని మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. అలా ప్రతిరోజు భూమాతకి నమస్కారం చేయాలి. అలా చేస్తాము చేయము అని కనీసం ఈ పూజా కార్యక్రమాలనైనా చక్కగా భూమాతకి నమస్కరించాలి. అమ్మ అనుగ్రహం వల్లనే మనం బతకగలుగుతున్నాం. ఆ అనుగ్రహం వల్లనే పాడి పంట అన్నీ భూమాత వల్లే కలుగుతున్నాయి. ఆమెకు కృతజ్ఞతగా నమస్కరించి ప్రొద్దున్నే లేవగానే దండం పెట్టాలి. ఇలా చెయ్యాలని ఈ పూజా కార్యక్రమంలో చక్కగా భూమాతకి నమస్కరించి 4 దిక్కులు నమస్కరించి చక్కగా మీ అందరి చేత భగవంతుడి నామాలు 24 నామాలు చెప్పారు కదండి. కేశవాయ నమః అని మొదలుపెట్టి లాస్ట్ నామం శ్రీకృష్ణాయ నమో నమః అన్నాం. ఆ తర్వాత మీ అందరి చేత ప్రాణాయామం చేయించాం. కాస్త ఒక్క నిమిషం వెన్ను నిటారుగా పెట్టి శ్వాస తీసుకుని ప్రాణాయామం చేయడం కష్టపడ్డారు, 1 సెకండ్ చేయడానికి. కానీ ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి. మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, అలాగే స్థలాలు ఎన్నో రకరకాలుగా ఎన్నో మనం సంపాదన కోసం ఎన్నో చేస్తూ, కానీ మన ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకోవాలి. చేస్తారు ఎవరైనా? ప్రాణాయామం, ఆసనాలు, యోగాసనాలు చెయ్యం. చేస్తే చాలా మంచిది. ఇప్పుడు కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అయ్యగారు ఏదో కాసేపటి పూజ చేసి పంపిస్తాడు, కూర్చోబెట్టిండు. ఇక ఏదో గణపతి పూజ చేసి నేను తెలియదు, కంకణాలు కట్టిండు, నెత్తిన 4 అక్షతలు వేసిండు, కూర్చోబెట్టి దొరికినామని చెప్పి సోది పెడుతున్నా అనుకుంటున్నాను. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కానీ ప్రతిరోజు ఇలా పద్మాసనంలో కూర్చోవాలి. కూర్చొని 1-2 నిమిషాలు క్రమేపీ పెంచుకోండి. ఒక్కసారే కాకుండా 2 నిమిషాలు చక్కగా మెడిటేషన్.